హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్పా ముదిరాజ్ క్వీన్. జలుబైంది, అందుకనేసి వాయిస్ అయితే తేడా వస్తుంది, ఏమనుకోవద్దు. అసలు యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుందా లేదా అనేసి అయితే ఇంకా ఎక్కువగా టెన్షన్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అసలు వాచ్ ఓవర్ పెరగట్లేదు, లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయాలి కాబట్టి నేనైతే చెయ్యట్లేదన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, అలాగే జలుబు జ్వరము రావడం వల్ల అసలు ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. వీడియోస్ తీద్దామంటే రెగ్యులర్గా కంటిన్యూ చేద్దామంటే, అందుకనేసి 6-7 డేస్ అయితే గ్యాప్ వచ్చింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. 2 డేస్కి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే అయితే కొంచెం రీచ్ అనేది ఎక్కువగా రావడానికి వీలు ఉంటుంది. అలాగే రోజు ఒక షార్ట్ లేదా 2 షార్ట్స్ అయినా అప్లోడ్ చేయాలి. కానీ నేనైతే ఈ మధ్య అసలే చేయట్లేదన్నమాట. ఎందుకంటే ఫీవరు, జలుబు, దగ్గు ఇవన్నీ రావడం వల్ల నాకైతే ఫుల్ ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకా నెగ్లెక్ట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే మంచిగా ఉంటేనే ఏదైనా చేయబుద్ధి అవుతుంది కదరా మనకి. మన హెల్త్ మంచిగా లేకపోయింది అనుకో, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఆ టైంలో మనకి ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఎందుకు వచ్చిన సావు ఇదంతా అనిపిస్తుంది. అందరికీ అంతే, నేననే కాదు, ఎవరైనా మంచిగా ఉంటేనే డబ్బు గురించి అయినా సరే, కుటుంబం గురించి అయినా సరే, ఇవన్నీ ఆలోచిస్తారన్నమాట. మన ఆరోగ్యం కనుక మంచిగా లేదనుకోండి, ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. నాకు కూడా అట్నే అనిపించింది వారం రోజులు. ఎందుకంటే ఫుల్ జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ ఒకేసారి వచ్చాయన్నమాట. ఇంకా అందుకనేసి లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయలేదు. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే కొన్ని వీడియోస్ అయితే అప్పుడు కొన్ని తీసినవి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఒక లాంగ్ వీడియో రూపంలో అయితే నేనైతే వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఖుషి తల్లి కోసం అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇద్దరికి అవుతుంది అనేసి కందిపప్పు అలాగే బియ్యము 2 కడిగి పోపుకి అయితే పెడుతున్నా అన్నమాట. ఎందుకంటే చిన్నమ్మ కూడా ఇక ఇట్లా వండితేనే తింటుంది. అన్నం పోపుకి వేస్తే మనం మెత్తగా ఉన్నదనుకోండి, వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది అన్నమాట. మనం వండుకునే అన్నం ఏంటంటే కొంచెము గట్టిగా ఉంటుంది కదా, అదే ఇట్లా పోపుకేసి మెత్తగా చేసినాం అనుకోండి, వాళ్ళకు మంచిగా మింగడానికి వీలుంటుంది అన్నమాట. చిన్నపిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. గట్టిగా వండినాం అనుకోండి, వాళ్ళకు పండ్లు ఉన్నాయి, అలాగే నవలడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా చిన్న పాపకైతే ఇంకా పండ్లు అయితే అన్నీ రాలేదన్నమాట. అందుకే ఇక కొంచెమైనా సరే తన కోసం అయితే కుక్కర్లోనే వండుతా. కుక్కర్ చూస్తేనేమో బోలంత ఉన్నది, ఇక నేను వండే వంట అయితే అడుక్కే పోతుంది అన్నట్టు. ఇంకా ఏం చేద్దాం, పిల్లల కోసం ఏమైనా కూడా చెయ్యాలి కదా, చిన్నగా అయినా సరే కడుక్కోవచ్చు అన్నట్టుగా రోజు ఒక్కసారి అయితే తన కోసం అయితే కుక్కర్లో వండుతాను. కుక్కర్లో అయితేనే తొందరగా ఉడుకుతుంది రా కందిపప్పు, లేకపోతే చాలా గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. అది అసలు ఓమానంగా ఉడకదు. ఇలానైతే ఒక 4-5 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, తొందరగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుంది. కందిపప్పు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా, పిల్లలకైతే ఇంకా మంచిది. అందుకనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాంచి అయితే కొంచెం కందిపప్పు తీసుకొచ్చిన అన్నమాట. ఇంకా మామూలు పప్పులు పెట్టడం ఎందుకు, కందిపప్పే పెడదాం అన్నట్టుగా అయితే ఇంకా కందిపప్పుతోనే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి వంట పొయ్యి మీద వేసిన. ఈ మధ్య ధూపు ఏంటో బాగా ధూపు అవుతుంది. అసలు ఎన్ని వాటర్ తాగినా కూడా ధూపు అస్సలే ఆడట్లేదు. నాకైతే కూల్ వాటర్ తాగే అలవాటే లేదన్నమాట. కూల్ వాటర్ తాగినాం అనుకో ఎమ్మటే ఇంకా దగ్గు, జలుబు ఏదో ఒకటి అవుతుంది. నేనైతే ఎంత ఎండన్న కొట్టని, చల్లగా ఉండని, ఎట్లనన్నా ఉండని నార్మల్ వాటరే తాగుతాను. నాకైతే హెల్త్ మంచిగా లేకపోతే ఇంకా వాటర్ అయితే వేడి చేసుకొని తాగుతున్నట్టు. నేనైతే కూల్ వాటర్ అస్సలే తాగను. మా ఇంట్లో మా పిల్లలకు, మా ఆయనకేమో కూల్ వాటర్ అంటే ప్రాణం. కూల్ వాటర్ లేకపోతే అస్సలే ఉండరు. మధ్యరాత్రి లేచైనా సరే ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగుతారు. ఇంకా చికెన్ కూర అయితే వండిన అన్నట్టు. నోరు చప్పగా ఉన్న చికెన్ తీసుకురా అంటే పొద్దున ఇంకా మా ఆయన చికెన్ కూర తీసుకొచ్చిండు. చికెన్ కూరకు పక్కన అయితే మామిడికాయ పచ్చడి వేసుకున్నా. ఇంకా అది ఇది కొంచెం కలుపుకొని తింటూ ఉంటే అసలు ఇక మామూలుగా లేదు. మనకు నోరు చప్పగా ఉన్న, జ్వరం వచ్చినా కూడా ఏది రుచి దొరకదు అన్నట్టు మన నోరుకు. ఎందుకంటే ఏం తిన్నా కూడా మన చేతులతో మనం వండుకొని తింటే అస్సలే తినబుద్ధి కాదు. ఇంకా బయట తీసుకొచ్చింది ఏదైనా ఫ్రైడ్ రైసో కానివ్వండి, న్యూడిల్సో కానివ్వండి, ఇంకా ఇవైతే ఇష్టంగా తినబుద్ధి అవుతుంది నాకైతే. వేరే వాళ్ళకేమో కానీ నాకైతే ఈ మధ్య ఏంటో అసలు ఎక్కడ రీల్స్ చూసినా కూడా తలుపుపై ఓంకారము, అలాగే స్వస్తికు, త్రిశూలం గుర్తు పెడితే చాలా మంచిది, ఎలాంటి నరఘోష ఉండదు అనేసి ఎక్కువగా వస్తున్నాయి అనేసి నేను కూడా ట్రై చేశాను. అదే చూపించాను అన్నమాట మీకు. ఇంకా ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంకా చపాతీలు చేద్దాం అనేసి అయితే జల్లెడ పడుతున్నాను. విడిపిండి తీసుకున్నాం అనుకోండి, అలా ఖచ్చితంగా పురుగులు ఉంటాయి. జల్లించుకొనే చపాతీ చేసుకోవాలి. అట్లా కాకుండా ఏమవుతుందిలే అని చేసుకున్నాం అనుకోండి, ఇక తర్వాత మనం ఏడవాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా అలా పురుగులు ఉంటాయి. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఎప్పుడైనా సరే జల్లించిన తర్వాతే నేను చపాతీ అయితే చేస్తానన్నమాట, బయట నుంచి తెచ్చిన పిండి. ఎందుకంటే ఎట్లుంటుందో మనకు తెలియదు, మనం తయారు చేస్తేనే మంచిగా ఉంటుంది కదా.
ప్యాకెట్ పిండికైతే ఎక్కువ రేట్ ఉంటది. విడి పిండికైతే తక్కువ రేట్ ఉంటదన్నమాట. కాకపోతే ప్యాకెట్ పిండి ఏంటంటే మెత్తగా ఉంటాయి. అవి చపాతీలు చాలా బావుంటాయి. పూరీలకు అస్సలు బాగుండయి. విడి పిండి కొంచెం గట్టిగా ఉంటదన్నట్టు. చపాతీలకైతే నార్మల్‌గానే ఉంటాయి. పూరీలకైతేనే మంచిగుంటాయి అన్నట్టు. ఇప్పుడైతే పిండి కాసేపు కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు చేసుకోవడానికి తర్వాత ఈజీగా ఉంటదన్నట్టు. ఇప్పుడే పక్కన పెడుతున్నాను కలిపి. రోజైతే చపాతీలు చేయడం అలవాటయిపోయింది. ఎందుకంటే చపాతీలు డైలీ తింటున్నాం అన్నమాట నైట్. అన్నం అయితే ఒక్కటే పూట తింటున్నాము. చాయ్ పెట్టుకుందాం అనేసి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టాను. చాయ్ అయితే పెట్టుకుంటున్నాను. అసలు చాయ్ ఎక్కువ తాగొద్దని తెలిసి కూడా తాగుతాం కదరా, అసలు ఏంటో అలవాటు అయితే మానుకోవట్లేదు. ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను కొన్ని ఫొటోస్ పెట్టి. ఈ రోజు అయితే ఫాదర్స్ డే అన్నమాట, అందుకనేసే ఫొటోస్ అయితే పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే అందరి ఫాదర్స్ అందరికీ. నాకైతే చాలా రెస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే అమ్మ 9 నెలలే మోస్తుంది. ఆ మోసిన తర్వాత మిగతా బాధ్యత అంతా తండ్రే తీసుకుంటారన్నమాట. ఆ తర్వాత జీవితం అంతా కూడా తండ్రే తన ఇష్టాలని, తన కోరికల్ని ఎన్నో చంపుకొని తన భార్య బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడన్నమాట. తను మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, తన ఇష్టమైనవి కొనుక్కోకపోయినా తన భార్య బిడ్డలకైతే కావాల్సినవన్నీ ఇస్తాడన్నమాట. అదన్నమాట తండ్రి గొప్పతనము. ఎందుకంటే తండ్రి ప్లేస్కి వచ్చిన తర్వాత అందరికీ కూడా పిల్లలపైన ఎక్కువగా ప్రేమ ఉంటుందన్నమాట. కానీ ఒక్కటి, కుటుంబం మంచిగా బ్రతకాలంటే అది ఒక తండ్రి మీదే డిపెండ్ అయి ఉంటుంది. తండ్రి మంచోడైతేనే ఆ కుటుంబం బాగుపడుతుంది అన్నమాట. అంటే ఎలా అంటున్నానంటే, కొంతమంది ఏంటంటే వ్యసనాలకు బానిసై భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా చాలా బాధ పెడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదన్నమాట. కుటుంబంలో తండ్రి ఒక్కడు మంచోడైతేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. తండ్రి ఒక్కడు చెడ్డోడు అయితేనే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకొని తండ్రి బాధ్యత అనేది సక్రమంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అందరూ హ్యాపీగా ఉంటారన్నమాట. సో సమాజంలో ఆ కుటుంబానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఇదన్నమాట ఈరోజు వీడియో. లైక్ చేయండి.